రెడికా కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన బాటపట్టారు. వైద్య సేవలు నిలిపివేసి వైద్యులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైద్యురాలిపై అఘాయిత్యానికి నిరసనగా ఐఎంఏ 24 గంటల బంద్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వైద్యులు నిరసనకు దిగారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ నుంచి క్లాక్ టవర్ వరకు వైద్యులు ర్యాలీ చేపట్టారు. ఇక నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలను నిలిపివేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు డాక్టర్లు. ఇక వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టం తేవాలని కోరారు. రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ వైద్యుల నిరసన కొనసాగనుంది. ఇక కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యంను ఖండిస్తూ వనస్థలిపురం బిఎన్ రెడ్డి నగర్లోని నవీన్ ఆసుపత్రి ముందు డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓపీ సేవలను నిలిపివేసి ఆసుపత్రి గేటు ముందు బటాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ వర్ధన్ మాట్లాడుతూ ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. డాక్టర్స్పై జరిగే దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక కరోనా కష్టకాలంలో కూడా డాక్టర్స్ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఏ స్థాయిలో పనిచేసా గుర్తు చేసుకోవాలని అన్నారు. వైద్యులు లేని సమాజాన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకోవాలని అన్నారు. మొన్న కలకత్తాలో జరిగిన డాక్టర్ మౌమిత మీద జరిగిన దాడిని మేమందరం తీవ్రంగా ఖండిస్తూ అలాంటి దాడులు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. అసలు అమ్మాయి మీద ఇలా శారీరక వాంఛకు మాత్రమే ఇలాంటి దాడులు జరిపి చంపేయడం అనేది ఏ మాత్రం సమంజసం కాదు. ఇది ఒక మానవీయ చర్య. దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి. ఓన్లీ డాక్టర్ల మీద జరిగింది కదా, ఓన్లీ డాక్టర్లు చేస్తే సరిపోద్ది కదా అని నార్మల్ పీపుల్ కూడా కూర్చోకుండా వాళ్ళు కూడా బయటికి వచ్చి ఇలాంటి దాడులు మళ్ళీ జరగ చర్యలు తీసుకొని ఇంకోసారి ఇలాంటి జరిగితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అర్థం చేసుకొని జనాలు అలాంటి చర్యలు అలాంటి జరగకపోవాలి. అండ్ ప్రతి అమ్మ పేరెంట్స్ తన పిల్లలకి ఏది మంచిది ఏది చెడు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా నేర్పించాలని దీని మీద చెప్తాం. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన బాటపట్టారు. వైద్య సేవలు నిలిపివేసి వైద్యులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైద్యురాలిపై అఘాయిత్యానికి నిరసనగా ఐఎంఏ 24 గంటల బంద్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వైద్యులు నిరసనకు దిగారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ నుంచి క్లాక్ టవర్ వరకు వైద్యులు ర్యాలీ చేపట్టారు.
నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలను నిలిపివేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టం తేవాలని కోరారు. రేపు ఉదయం 6 గంటల వరకు వైద్యుల సేవలు కూడా నిరసన కొనసాగుతుంది. కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ కొత్తపేటలోని ఓజోన్ ఆసుపత్రి ముందు డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. ఓపీ సేవలను నిలిపివేసి ధర్నా చేశారు. ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. డాక్టర్స్పై జరిగే దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో డాక్టర్స్ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఏ స్థాయిలో పనిచేశారో గుర్తు చేసుకోవాలని అన్నారు. వైద్యులు లేని సమాజాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని అందరూ అంటున్నారు. దారుణంగా జరిగిన యాక్ట్ ని మేమందరము ఖండిస్తున్నాము. ఒక మెడికల్ డాక్టర్ మీద హూస్ వెరీ ఇంపార్టెంట్ టు ద సొసైటీ, అందరినీ చూసుకునే మెడికల్ డాక్టర్ మీద ఇలా జరుగుతుంది అని అంటే అసలు ఊహించే విధంగా ఇంత బ్రూటల్ గా ఈ యాక్ట్ జరిగింది. వి ఆల్ కండెమ్ దిస్ అండ్ వి డిమాండ్ జస్టిస్. ఇట్లాంటి యాక్ట్ ఇంకోటి జరగకపోవడానికి ఐ థింక్ జస్టిస్ మనము ఇప్పటి వరకు ఏవి శిక్షలు అట్లాంటివి లేవు. అలాంటి శిక్ష అమలించాలని మేమందరము కోరుతున్నాము. ఇంకొకరికి ఇలాంటి థాట్ రాకపోవడానికి కూడా మేమందరము అలాంటి విధమైన జస్టిస్ సీక్ చేస్తున్నాము. We strongly condemn this. Strongly condemns this and we demand justice. ఓజోన్ హాస్పిటల్స్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ కూడా రాసింది సజెషన్స్ ఇస్తూ దట్ ఇట్లాంటి యాక్ట్ ఇంకోసారి జరగడానికి వీల్లేదు, దానికి స్టెప్స్ ఎలాంటివి తీసుకోవాలో కూడా ఓజోన్ హాస్పిటల్స్ రికమెండ్ చేసింది. ఆ శిక్ష ఇప్పటి వరకు ఏ జస్టిస్ సిస్టమ్ లో లేని శిక్ష తీసుకురావాలి అండ్ ఆ శిక్ష పడ్డాక ఇంకొకరికి ఇట్లాంటి థాట్ రావడానికి కూడా అవకాశం లేకుండా చేయాలి. సో మేమందరం వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గారికి రాసాము. ఐ థింక్ దిస్ షుడ్ బి టేకెన్ సీరియస్లీ అండ్ వి ఆల్ సీక్. భయం వేసి ఏంటంటే కుక్కలు ఏమైనా వెంటబడతాయని భయం వేసి ఇలాంటిది వర్క్ ప్లేస్ లో అంటే చాలా సేఫ్ గా ఫీల్ అయ్యే వాళ్ళం. అలాంటిది ఇది అవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ అసలు అది ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇంత హాట్ లైఫ్ కి అంటూ వాల్యూ ఏం లేదు. అక్కడ ఎవరో దేశాల్లో ఏదో అవుతుందంటే కమెంట్స్ పెట్టాలి కానీ ఇంత హాట్ ఇట్లా డాక్టర్ అని కాదు, ఒక మనిషి